క్రిస్టియానో రొనాల్డో ఇతని గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే ది రిచెస్ట్ మ్యాన్ అండ్ మోస్ట్ ఫేమస్ అథ్లెట్. విషయానికి వస్తే రీసెంట్ గా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతని టేబుల్ మీద ఉన్న 2 కోకోకోలా బాటిల్స్ ని తీసి పక్కన పెట్టారు. అలాగే వాటి స్థానంలో వాటర్ బాటిల్స్ ని పెట్టారు. అయితే మీలో చాలా మంది ఇది ఒక చిన్న విషయం అనుకుంటారు, కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల కోకోకోలా ప్రోడక్ట్ కి ఒక రోజులో $56.16 నుండి $55.55 వరకు లాస్ వచ్చిందంట. దీన్నే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 4183.41 రూపీస్ నుండి 4137.97 రూపీస్. అంతేకాకుండా ఈ కారణం చేత కోక్ యొక్క మార్కెట్ క్యాప్ లో $4 బిలియన్ వరకు కొరత వచ్చిందంట. ఈ ఇన్సిడెంట్ ని న్యూస్ ఏజెన్సీస్ వాళ్ళంతా చాలా వైరల్ చేశారు. పైగా కోకోకోలా మార్కెటింగ్లో చాలా వరకు లాస్ వచ్చిందని, కోక్స్ యొక్క స్టాక్ కూడా డిక్రీజ్ అయిపోయిందని కొన్ని రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా కొన్ని విచిత్రమైన క్వశ్చన్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఇన్సిడెంట్ వల్ల నాకు వచ్చిన డౌట్ ఏంటంటే 2 కోకోకోలా బాటిల్స్ని తీయడం వల్ల ఇంత పెద్ద సమస్య వస్తుందా అని. అయితే నా డౌట్తో పాటు ఈ ఇన్సిడెంట్ గురించి కొంత నాలెడ్జ్ని తెలుసుకోవడం కోసం వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇందాక చెప్పినట్టు క్రిస్టియానో రొనాల్డో గారు జూన్ 14, 2021లో జరిగిన ఇంటర్వ్యూలో అతని డెస్క్ మీద ఉన్న కోకోకోలా బాటిల్స్ని తీసేశారు అండ్ వాటి స్థానంలో వాటర్ బాటిల్స్ని పెట్టారు. యాక్చువల్గా అది ఇంటర్వ్యూ కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్ అంటారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రెస్ మీడియా వారంతా వచ్చి అక్కడున్న విఐపీస్ని ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అడుగుతారు. ప్రతిసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని మంచి క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని కోపం తెచ్చే క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అసలే విఐపీస్ అంటే వాళ్ళకున్న ఫీల్డ్లో తలనొప్పి కాలు నొప్పులతో పాటు యాంగ్రీ అండ్ ఫ్రస్ట్రేషన్ కూడా హైప్ రేంజ్లో ఉంటాయి. అలాంటి టైంలో వాళ్ళ న్యూస్ ఛానల్ని హిట్ చేసుకోవడం కోసం అక్కడున్న విఐపీస్ చెప్పిన మాటల్ని, చేసిన చేష్టల్ని వైరల్ చేయడానికి ట్రై చేస్తారు. విఐపీస్ నుండి ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది రావాలని చెప్పి ఎక్కడ లేని ప్రయత్నాలు చేస్తారు. ఈ ఇన్సిడెంట్ వల్ల $56.16 నుండి $55.55 వరకు లాస్ వచ్చి కోక్ యొక్క మార్కెట్ క్యాప్లో $4 బిలియన్ డిక్రీజ్ అయింది. దీన్నే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 2,980 కోట్ల రూపాయలు. కొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళేమో మిస్టర్ రొనాల్డో వల్లనే ఇదంతా జరిగిందంటూ టీవీలో ప్రోగ్రాంలు కూడా పెట్టేశారు. అప్పుడు కోకోకోలా కంపెనీ వారంతా న్యూస్ ఛానల్ వారందరికీ ఇదంతా ఫేక్ అని తీర్మానించారు. అయితే దీని అంతటికీ కారణం ఏంటి అంటూ కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఎదురు ప్రశ్నించింది. కొన్ని రోజుల వరకు ఈ ఇన్సిడెంట్ మీద చాలా వరకు రూమర్స్ వచ్చాయి. మిస్టర్ రొనాల్డోకి కోకోకోలా కంపెనీకి కొన్ని గొడవలు ఉన్నాయని, అందుకే అక్కడున్న కోక్ బాటిల్స్ని తీసేశారంటూ వచ్చింది. అండ్ అలాగే మిస్టర్ రొనాల్డో బాటిల్స్ని తీయడం వల్లే కోకోకోలా మార్కెట్ వాల్యూ డిక్రీజ్ అయిపోయిందని కొన్ని పుకార్లు హిట్ అయ్యాయి. ఇలా కొన్ని విచిత్రమైన రూమర్స్ వచ్చినా కొన్ని మాత్రం వైరల్ అయ్యాయి. అయితే 24 అవర్స్ తర్వాత న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెచ్చి వాళ్ళ ముందు ప్రూఫ్తో సహా చూపించారు. వాటిల్లో ఏమున్నాయంటే రొనాల్డో గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో బాటిల్ తీసేసిన టైం 3:45 PM, అది సెంట్రల్ యూరోపియన్ టైం. అదే సమయంలో న్యూయార్క్లో ఉన్న టైం 9:45 AM. ఈ సమయంలోనే స్టాక్ ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతున్న టైంలో స్టాక్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. $55.25 నుండి $55.55 వరకు పెరిగింది. అంటే యాక్చువల్గా మార్కెట్ వాల్యూలో $1.3 బిలియన్ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇండియన్ కరెన్సీలో 740 కోట్ల రూపాయలు. అయితే అట్ ద సేమ్ టైం అంటే రొనాల్డో ఆ బాటిల్స్ని తీయకముందే మార్కెట్ వాల్యూ డిక్రీజ్ అయిపోయింది. ఇక్కడ 2 సంఘటనలు ఒకేసారి జరగడం వల్ల చిన్న క్లమ్జీ సిచ్యువేషన్ జరిగింది ఇక్కడ. అలాగే ఇక్కడున్న టైమ్ జోన్స్ వేరేగా ఉన్నాయి కాబట్టి రొనాల్డో అక్కడ కోక్ బాటిల్స్ని తీసినందువల్లే న్యూయార్క్లో స్టాక్స్ అండ్ మార్కెట్ వాల్యూ షేర్స్ డిక్రీజ్ అయిపోయిందంటూ అందరూ సందేహపడ్డారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మిస్టర్ క్రిస్టియానో రొనాల్డో అక్కడున్న కోక్ బాటిల్ని ఎందుకు తీశారు? అందరికీ తెలుసు క్రిస్టియానో రొనాల్డో రిచెస్ట్ మ్యాన్ అని, మోస్ట్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అని, ఇంటర్నేషనల్గా చాలా ఫేమస్ అని. కానీ ఇంతేనా అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే చాలామందికి తెలియదు అతను ఒక బ్లడ్ డోనర్ అని, అందుకే అతని ఒంటి మీద ఒక్క టాటూ కూడా ఉండదని. చాలామందికి తెలియదు అతను తన చిన్నతనంలోనే నీళ్లు తగ్గి కడుపు నింపుకునేంత పూరని. అసలు ఎవరికీ తెలియదు అతను తన చిన్నతనంలోనే చాలా రిస్కీ ఆపరేషన్ అయిన ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుని ప్రాణాలను జయించి ఇంత పెద్ద స్థాయికి వచ్చాడని ఎవ్వరికీ తెలియదు. అలాంటిది ఇన్ని కష్టాలను సాధించి వచ్చిన అతనికే తెలుసు కదా ఫుడ్ అండ్ వాటర్ వాల్యూ ఏంటో. అందుకే అక్కడున్న కోక్ బాటిల్స్ని తీసేసి వాటర్ పెట్టారు. ఒకసారి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సడన్గా వెక్కులు కానీ దగ్గు కానీ వస్తే వాటర్ తాగుతారా, కోకోకోలా తాగుతారా? వాటరే కదా.
అందుకే వాటర్ని అక్కడ పెట్టారు. అతనికి ఎవరి మీద ఎటువంటి శత్రుత్వం లేదు అండ్ అలాగే అతనికి ఎటువంటి శత్రువులు కూడా లేరు. ఎందుకంటే అతను అందరూ వెళ్ళే వేళ వెళ్ళడు, తనకంటూ ఓ వేని సంపాదించుకుంటాడు. సో గాయ్స్, ఈ వీడియో ఇంకంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ నాలెడ్జబుల్ సిరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్